ఇప్పుడిప్పుడే మన ఆంధ్రప్రదేశ్‌లోని ఈ దాడులు, ఈ నరుక్కోడాలు ఇయన్నీ కూడా కొంచెం కొంచెం తగ్గాయి. కొంచెం శాంతించాయి. ప్రజలందరూ కూడా చాలా ప్రశాంతంగా బతుకుతున్నారనే తరుణంలోని మళ్ళీ వేటగాళ్ళతో నరుక్కొని హత్య చేశారన్నమాట. ఎంత దారుణంగా హత్య చేశారంటే ఇదంతా కూడా ఎక్కడ జరిగిందనుకున్నారు? రాయలసీమలో జరిగింది. మళ్ళీ రాయలసీమలో పాత కక్షలో ఫ్యాక్షనిజం మళ్ళీ బయట పడ్డదన్నమాట. సో, శాంతించింది అనుకున్న రాజకీయ పల్లెలో పగ మళ్ళీ పగడ విప్పిందన్నమాట. సో, నిరుగప్పిన నిప్పులా ఉన్న ఈ పాత కక్షలో వేట కొడవల రూపంలో వీరంగం సృష్టించాయి. సో, 2 ఏళ్లుగా గుండెలో దాచుకున్న కసిని ప్రత్యర్థులు ఒక్కసారిగా బయటపెట్టడంతో కర్నూలు జిల్లా కందనాతి గ్రామంలో రక్తసిక్తమైందన్నమాట. సో, గ్రామం విడిచి వెళ్ళిన వారు తిరిగి రావడమే వాళ్ళకి పాపమైంది. అదును కోసం వేచి చూసిన శత్రుమోకులు పట్టపగలే వెంటాడి ఇద్దరిని వేటకోళ్ళతో నరికి బలి తీసుకున్నారు. సో, అసలు వివరాల్లోకెళ్తే ఎందుకిలా నరుకున్నారని ఒకసారి తెలుసుకుందాం. కర్నూలు జిల్లా ఎమ్మగనూరు మండలం కందనాతి గ్రామంలో 2 వర్గాల మధ్య గత కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలాగా వర్గబోరు సాగుతుందన్నమాట ఇప్పటికి కూడా. 2 ఏళ్ల క్రితం జరిగిన ఒక హత్య కేసులో నిందితులుగా ఉన్న ఒక వర్గం వారు ప్రత్యర్థుల భయంతో గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయారన్నమాట. సో, కాలం గడిచింది కదా అని వారు ఇటీవల తిరిగి గ్రామంలో అడుగుపెట్టారు. కానీ అవతలి వర్గం తమ పగను గుండెల్లో దాచుకుని ఉండిపోయారన్నమాట అలాగా. శత్రువులు రాక కోసం కాపు కాసిన ప్రత్యర్థులు అదును చూసి మృత్యు శాపం విసిరారు. వేట కొడవలతోటి వెంటాడి నరికి వేటాడి చంపేశారు ఆళ్ళని. ప్రత్యర్థులు తమ పాత కక్షలో తీర్చుకోవడానికే వేట కొడవలతో పట్టపగలే రంగంలో దిగారని తెలుస్తోంది. సో, పొలం పనిలో ఉన్న పరమేశ్‌పై ఒక్కసారిగా దాడి చేసి ప్రాణాలు తీసే వరకు విచక్షణారహితంగా వేటకోళ్ళతో నరికి చంపేశారు. సో, మరోవైపు గ్రామంలోనే ఉన్న వెంకటేష్‌ను లక్ష్యంగా చేసుకొని అందరూ చూస్తుండగానే ఈ వేటకోళ్ళతో దాడి చేసి చంపేశారని స్థానికులైతే చెప్తున్నారు. సో, ఇదే క్రమంలో పొలం నుంచి వస్తున్న గోవింద్‌పై కూడా దాడి చేశారు. తీవ్ర గాయాలైనప్పటికీ అతను ప్రాణాలతో బయటపడడంతో వెంటనే ఆస్పత్రికి స్థానికులైతే తరలించారు. సో, పోలీసుల పహారాలోనే ఒకేసారి ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురి కావడంతోటి సో, ఒకేసారి ఆ ఊరంతా కూడా భయభ్రాంతులకు నెలకొందన్నమాట. సో, సమాచారం అందుకున్న డీఎస్పీ భార్గవి అదేవిధంగా భారీ పోలీసు బలగాలతో గ్రామానికి చేరుకున్నారు. సో, హత్య జరిగిన ప్రదేశాలకు పరిశీలించి సాక్ష్యాధారాలను సేకరించారు ఆవిడ. సో, ఎన్ని సాక్ష్యాధారాలు ఏం చేసినా గానీ చనిపోయినోళ్ళైతే బయటికి రారు. సో, ఇప్పటిదాకా మనం రాయలసీమలో ఫ్యాక్షనిజం ఇటువంటి దాడులు, నరుకోడాలు కొంచెం తగ్గాయి అని చెప్పి ఇప్పుడే కొంచెం కొంచెం ఊపిరి పీల్చుకుంటున్న జనాల్లోని మళ్ళీ భయభ్రాంతులకు గురి చేసింది ఈ హత్య, ఈ కాండం. చూసారు కదా! మీకేమనిపిస్తుంది? మళ్ళీ ఇటువంటి ఫ్యాక్షనిజం వల్ల మనకి ఎటువంటి లాభం? ఇది కరెక్టా? తప్పా? అనే దాని మీద మీరు కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా. అదేవిధంగా మీకు నా వీడియో నచ్చితే గనక సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.